సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను పార్టీ పడితే ఖచ్చితంగా గెలిచేవాడినని చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాల్లోకి రానని చెప్పారు. అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం స్టాలిన్ ను కలవడంలో దురుద్దేశం లేదన్నారు రజనీకాంత్. పరామర్శించేందుకే స్టాలిన్ ను కలిశారని, స్టాలిన్ తో భేటీకి రాజకీయాలకు సంబంధం లేదన్నారు సూపర్ స్టార్ టిఎన్ రజనీకాంత్. ஃபர்ஸ்ட் தேர்தல் முடிவுகள் வந்த உடனே நான் ஸ்டாலின் சாரை போய் பார்த்தது. அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் அவர்களே என்னுடைய 38-40 ஆண்டு நண்பர். எங்களுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்தில் தோல்வி வெற்றி சகஜம். இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த கொளத்தூரில் தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில், நட்பு முறையில் அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு நான் இங்கே விஜய் சிஎம் ஆகக்கூடாது, பவருக்கு வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி அங்கே போயிருக்காங்க. வேறு ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் நான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேசுகிற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. అన్ని పార్టీలలో తనకు మిత్రులు ఉన్నారన్నారు రజనీకాంత్. విజయ్ ను సీఎం కాకుండా అడ్డుకోవాలని అనుకోలేదని తెలిపారు. విజయ్ నాకు సమూజీ కాదని, తమ ఇద్దరి మధ్య 25 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. విజయ్ సీఎం అయినందుకు అసూయ లేదని, కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతారన్నారు. எனக்கு விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன். நான் விஜயை நான் இது கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்ன பற்றி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது இல்லை. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதில் எனக்கு என்ன போகிறாங்க? அது இவ்வளோ சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி. கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர். இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில இருந்து. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிஷியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு நிறைய எதிர்பார்ப்புகள் இருக்கு ஜனங்க மத்தியில். டெஃபினட்டாக அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்தித்து மக்கள் நல்லது செய்யணும், செய்வாங்கங்கிற நம்பிக்கை எனக்கு இருக்கு. அவருக்கு அதிக வாழ்த்துக்கள். எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன். நான் விஜயை நான் இது கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்ன பற்றி கம்பேர். సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. తాను పార్టీ పడితే ఖచ్చితంగా గెలిచేవాడినని చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాల్లోకి మాత్రం రానని చెప్పారు. ఇక అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం స్టాలిన్ ను కలవడం, ఇప్పుడు అందులో ఎలాంటి దురుద్దేశం లేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. కేవలం పరామర్శించేందుకు మాత్రమే స్టాలిన్ ను కలిశానని చెప్పారు. దీంతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా తాను రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి 2021లో పార్టీ పెట్టాలని చెప్పేసి అభిమానులందరూ కూడా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టేందుకు కూడా సన్నద్ధమయ్యారు. అయితే అదే టైంలో కరోనా సమయం రావడం, కరోనా టైము, అదే కాకుండా అనారోగ్య కారణాల రీత్యా పార్టీ పెట్టకుండా ఉపసంహరించుకున్నట్టు విషయం విదితమే. అయితే పార్టీ పెట్టింటే నేను ఖచ్చితంగా సీఎం అయ్యేవాడిని అని చెప్పేసి రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల రాలేకుండా పోతున్నానని చెప్పేసి కూడా అప్పుడే స్పష్టం చేశారు. అయితే తనకు రజనీకాంత్ పేర్కొంటూ ఇలాంటి ట్వీట్ చేయడం సంచలనం రేకెత్తించింది. ముఖ్యంగా విజయ్ అంటే ఇటీవల టీవీకే పార్టీ అధినేతగా విజయ్ సీఎం కావడాన్ని తప్పుపట్టడం లేదు. అయితే విజయ్ తో తనకు పోలిక ఏంటి అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. దాదాపు 25 సంవత్సరాల వ్యత్యాసం ఉంది విజయ్కి రజనీకాంత్ కి మధ్య వ్యత్యాసం ఉంది. దీన్ని గుర్తించాలని కూడా స్పష్టం చేశారు. అదే కాకుండా అన్ని పార్టీల్లోనూ తనకు సన్నిహితులు, అభిమానులు ఉన్నారు కాబట్టి తాను అన్ని పార్టీలను అభిమానిస్తానని కూడా స్పష్టం చేశారు. అయితే ముఖ్యంగా ఎన్నికల అనంతరం స్టాలిన్ ని కలవడంలో వేరే దురుద్దేశం ఏమీ లేదని చెప్పేసి కేవలం పరామర్శించేందుకే అంటే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా పరామర్శించేందుకు వెళ్ళారనే తప్ప ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు అయితే లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. అదే కాకుండా డిఎంకే పార్టీ రాజకీయంగా అలాగే సినిమా పరిశ్రమకు ఎంతో దోహదపడిందని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో కాకుండా కేవలం వ్యక్తిగతంగా స్టాలిన్ కలిశానని చెప్పి కూడా
స్పష్టం చేస్తూ వచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల దుమారం వస్తుంది కానీ స్పష్టత ఇలాంటి స్టేట్మెంట్ ని రజనీకాంత్ స్పష్టం చేస్తూ ఇచ్చారు. ముఖ్యంగా రాజకీయంగా తనకు ఎలాంటి ఇది లేదు, తన ఆసక్తి లేదని చెప్పి పేర్కొంటూనే అన్ని రాజకీయ పార్టీల్లో తనకు మిత్రులు అభిమానులు అందరూ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు నాకు సమానమే అని చెప్పి స్పష్టం చేయడం పట్ల అంటే అన్ని ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో లేదని చెప్పి స్పష్టం చేస్తూ రజనీకాంత్ అయితే పేర్కొన్నటువంటి వ్యాఖ్య ఉన్నది. అలాగే ఇదే కాకుండా గతంలో కూడా వాళ్ళు సినిమాల్లో మాట్లాడుతూ భాష ఒకసారి చెప్తే వంశాలు చిక్కిన సామెత ప్రకారమే ఇవాళ రజనీకాంత్ ఈ ఒక్క స్టేట్మెంట్ తో తన పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నివృత్తి అనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఎన్నాళ్ళు రజనీకాంత్ మీద రకరకాలుగా సోషల్ మీడియాలో రోల్ అయిన విషయం నిజమే. రాజకీయంగా రజనీ రాలేకుండా పోతున్నాడు, ఇవాళ టీవీకే విజయ్ కి రజనీకి పోలికేంటని చెప్పి కూడా సోషల్ మీడియాలో రకరకాల రోల్ అయినాయి. వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఇవాళ ఒక ప్రకటన విడుదల చేయడంతోనే వాటి అన్నిటికీ పూర్తి స్థాయి సమాధానం వచ్చినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. సినీ వర్గాల్లోనూ అలాగే రాజకీయ వర్గాల్లోనూ నెలకొన్నటువంటి అనుమానాలకి నివృత్తి చేసినట్టు కూడా రజనీకాంత్ ప్రకటనతో స్పష్టమవుతుందని కూడా తెలుస్తా ఉంది. ఏమన్నా రవివర్మ, అయితే విజయ్ ఫ్యాన్స్ దీనిని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే మనం చూస్తాం గత వారం రోజుల నుంచి విజయ్ని సీఎం అవ్వకుండా చేయాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయని బయట పుకార్లు అయితే షికార్లు చేస్తాయి. కొందరు పార్టీ నేతలు దీని వెనక నుంచి నడిపించారని కూడా జరిగింది. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళని కలవడంతో విజయ్ ఫ్యాన్స్ దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? దీని ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉంటుందా నెక్స్ట్ రజనీకాంత్ సినిమాల పైన కావచ్చు, ఇంకేదైనా? రజనీకాంత్ ప్రభావం అయితే ఉండకపోవచ్చు కానీ రాజకీయంగా విజయ్ నిలదొక్కునే ప్రయత్నం అయితే చేశాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఈ రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నంలోనే తనకు మెజార్టీ నిరూపించుకునే క్రమంలోనే అన్నాడీఎంకే అనేక రకాల పావులు అయితే కదిపింది. దాని అన్నాడీఎంకే చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరకు విజయ్ సీఎం అయినాడని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ద్రావిడ పార్టీలు ఒక దశలో టీవీకే పార్టీని అధికారంలోకి రానియకూడదని ప్రయత్నం చేసినటువంటి విషయం వాస్తవమే. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకునే అంటే వ్యత్యాసంగా అంటే మెజార్టీ నిరూపించుకునే క్రమంలోనే ద్రావిడ పార్టీలు రెండు కలిసేది కష్టం కాబట్టి, అంటే డిఎంకే నుంచి చీలింది డిఎంకే కాబట్టి ఆ రెండు ద్రావిడ పార్టీలు కలవలేని పరిస్థితి కాబట్టి దీని దృష్టిలో ఉంచుకునే డిఎంకే పార్టీ ఇండైరెక్ట్ గా ఇవాళ టీవీకే పార్టీకి తన కూటమిలో ఉన్న సభ్యులందరినీ కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇమ్మని చెప్పి కూడా స్పష్టంగా చేశారు. దాని కారణంగానే ఇవాళ రాజకీయాలు వేరు, సినిమా రంగం వేరు. అయితే రజనీకాంత్ స్టాలిన్ ని కలవడంతో ఒక్కసారిగా రాజకీయపరమైన వాతావరణం వేడి నెలకొనింది. అయితే దీని వెనకాల ఏదైనా రాజకీయపరమైన కుట్ర ఏమైనా జరుగుతా ఉందని చెప్పేసి టీవీకే పార్టీ అభిమానులు ఆ కార్యకర్తలు కూడా భావించారు. అయితే అలాంటిది ఏమీ లేదని చెప్పేసి ఇవాళ ఇన్నాళ్ళు దాదాపు వారం రోజుల పాటు రజనీకాంత్ మీద అనేక రకాల సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయం విదితమే. వాటన్నిటిని నివృత్తి చేస్తూ ఇవాళ ఎలాంటి దురుద్దేశం లేదు, రాజకీయపరమైన ప్రమేయం లేదు, కేవలం వ్యక్తిగత దీంతోనే నేను స్టాలిన్ కలిసానని చెప్పి స్పష్టం చేయడంతో ఒక్కసారిగా నివృత్తి అయిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే రాజకీయంగా సినిమా పరంగా రెండు రాజకీయపరమైన సినిమా పరమైన కూడా తమిళ రాజకీయాల్లో సినిమాతో ముడిపడి ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి అనుమానాలు రావడం సహజమని కూడా భావిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. దీని కారణంగానే ఇవాళ రజనీకాంత్ స్టేట్మెంట్ తో ఒకసారిగా క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రవివర్మ. அரசியல் வாழ்த்துக்கள் சொல்லல அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்று விஜய் மேலே எனக்கு பொறாமை. நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேல எனக்கு ஏன் பொறாமை? ஒருவேளை கமலஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது, கிடைக்காம இருக்குது கிடைக்காது. வாழ்த்துக்கள் சொல்லல அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்று விஜய் மேலே எனக்கு பொறாமை. நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேல எனக்கு ஏன் பொறாமை? ஒருவேளை கமலஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது, கிடைக்காம இருக்காது.